పేరెంట్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. స్టడీస్ విషయంలో ఎంతగానో థింక్ చేస్తూ ఉంటాం పేరెంట్స్. అలా థింక్ చేయని వాళ్ళు అసలు లేరు. ఎందుకంటే నాకు వస్తున్నటువంటి చాలా కాల్స్ కావచ్చు, నన్ను కలుస్తున్న వాళ్ళు కావచ్చు, మీ స్టూడెంట్స్, నాకు స్టూడెంట్స్, మీ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ భవిష్యత్ కోసం ఆలోచిస్తూ ఎలా స్టడీస్కి ముందుకు వెళ్ళాలి, ఏ స్కూల్ బెస్ట్, ఐఐటి, జేఈఈ ఇలాంటివి ఉన్నాయి, అవి బెస్టా, లేదంటే ఇప్పుడు చాలా మందిని ఎంతగానో ఆకర్షిస్తూ ఎంతగానో వాళ్ళని మోటివేట్ చేస్తున్నటువంటి సైనిక్ స్కూల్స్ ఎందుకు బెస్ట్, ఇలాంటివి తెలుసుకోవడానికి నేను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. నేను ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఒకటి గమనించాను. చాలా మంది పేరెంట్స్ నేను స్టేజ్ పైన ఉన్నప్పుడు అందరూ కూడా క్రింద విని నా మాటలు వింటూ చాలా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకున్నారు. అలాగే వాళ్ళ సందేహాలని నాకు అడగడం జరిగింది. వీటితో పాటుగా నాకు తెలిసింది ఏంటంటే, ప్రోగ్రామ్ 2:30కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ మేము 5:30 ఎండింగ్ అనుకుంటే 6:30 వరకు జరిగింది. అప్పటికి పేరెంట్స్ మళ్ళీ స్టేజ్ దగ్గరకు వచ్చేసి పర్సనల్గా నాతో మాట్లాడాలని చాలా మంది పాపం ప్రయత్నించారు. నేను అప్పుడే గమనించాను. వీటన్నిటికీ ఒక పరిష్కారం ఏంటి అంటే, వాళ్ళు ఎవరైనా సరే అండి, గుంపులో అందరితో పాటు కాకుండా పర్సనల్గా మన బాబు లేదా పాప కోసం తెలుసుకోవాలని ఉంటుంది. కానీ మనకు టైం ఇచ్చేవాళ్ళు ఎవరు? నా దగ్గర చాలా మంది చాలా ప్రొఫెషనల్స్, అఫీషియల్స్ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ళ వృత్తుల్లో చాలా చాలా హై స్టేజ్లో ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లల విషయానికి వచ్చేసరికి చాలా సందేహాలతోనే ఉంటున్నారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సివిల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా డిఫెన్స్, వాటెవర్, చాలా డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు సైతం నాతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. అయితే నార్మల్ పీపుల్ వాళ్ళు మాట్లాడాలి అన్నా, లేదా నార్మల్ పీపుల్ కావచ్చు, సాధారణమైనటువంటి ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులందరూ సామాన్యమే. ఎందుకంటే వాళ్ళ పిల్లల విషయంలో బాగా ఆలోచిస్తారు, బాగా ఆలోచించాలని ప్రయత్నిస్తారు, మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. కానీ తమ చుట్టూ ఉండేటువంటి ప్రభావాలకు లోనైపోతూ ఉంటారు. అందువల్లనే ఆ రోజు నేను గమనించింది ఏంటంటే, వాళ్ళ పిల్లల కోసం పర్సనల్గా మాట్లాడాలని చాలా ప్రయత్నించారు. ఆ రోజు ఉండేటువంటి సమయభావం వలన ఎక్కువగా మాట్లాడాను. కానీ పూర్తిగా కూలంకషంగా మాట్లాడేసి ఏదో పంపించేయడం కాకుండా విశదీకరంగా మాట్లాడాలి అని చెప్పేసి నాకు ఒక థాట్ రావడం జరిగింది. అది ఏంటంటే, చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంకా నివృత్తి అవ్వటం లేదు వాళ్ళకి. డైరెక్ట్గా ఇంటరాక్షన్, నాతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ అంటే, ఇక్కడ సైనిక్ స్కూల్లో జాయిన్ చేయాలా, కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయాలా? నో, ఎస్జేఎస్ సైనిక్ అకాడమీలో జాయిన్ చేయటానికి కాదు, మీ పిల్లల భవిష్యత్తును తెలుసుకోవడానికి నేనే మీకోసం ప్రతి పేరెంట్కి 20 minutes డైరెక్ట్గా మీరు 20 minutes to 30 minutes టాక్ అబౌట్ యువర్ కిడ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను మీకు అవైలబుల్గా ఉండేది విశాఖపట్నంలో. ఖచ్చితంగా ఇక్కడ అందరూ కనుక ఇక్కడికి వస్తే కనుక నేను అవైలబుల్గా ఉంటాను. అయితే చాలామంది దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దీనిలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు ఒక టైం షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ టైం షెడ్యూల్ మీకు అవ్వకపోతే సెకండ్ టైం షెడ్యూల్ కూడా ఇస్తాను. అంటే ప్రతి ఒక్క పేరెంట్కి 2 టైం షెడ్యూల్స్ ఇస్తాను. ఈ 2 టైం షెడ్యూల్స్లో మీరు డైరెక్ట్గా వచ్చి మీ పిల్లల యొక్క ఎట్లా ఉంటుంది స్టడీస్. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే అండి, బయట స్కూల్స్లో ఏమేమి జరుగుతున్నాయి, నిజంగా పిల్లల యొక్క టాలెంట్ని బయటికి తీయడం జరుగుతుందా, లేదంటే పిల్లల్ని మభ్యపెట్టి మార్కుల కోసం, ర్యాంకుల కోసం, లేదా పేరెంట్స్ అడుగుతున్నటువంటి ఆశల్ని ఇమీడియట్గా ఇన్స్టెంట్ కాఫీ లాగా తీర్చే ఇలాంటి తరుణంలో ఎలా మన పిల్లల్ని కాపాడుకోవాలి. ఎస్, నేను చాలా అబ్జర్వ్ చేశాను. చాలా స్కూల్స్ పిల్లల యొక్క టాలెంట్ని బయటకు తీసేదానికంటే పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అది కాదు ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది పిల్లల్లో నిజమైన టాలెంట్. కానీ నిజమైన టాలెంట్ని మార్కులతో కొలమానం కాదు, వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఒక్కొక్క రంగంలో రాణించగలుగుతారు. దాన్ని బయటికి తీసేది చాలా మైన్యూట్ ఉన్నాయి. నేను చాలా మంది పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత, చాలా విద్యా వ్యవస్థల్ని నేను గమనించిన తర్వాత మాత్రమే చెప్తున్నాను. ఎంతోమంది విద్యావేత్తలు, లెక్చరర్స్ అండ్ చాలా స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి స్టాఫ్, వీళ్ళందరూ కూడా మన దగ్గర పేరెంట్స్గా ఉన్నారు.
నాకు రీసెంట్గా మాట్లాడడం జరిగింది. ఎస్వి యూనివర్సిటీ నుంచి కానీ, నాగార్జున యూనివర్సిటీ, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ గ్రాండ్ సన్స్ మన దగ్గర చదువుతున్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ యొక్క అనుభవాల్ని వాళ్ళు నాతో షేర్ చేసుకున్నటువంటి వాటిని కూడా మీ ముందుకు ఉంచుతాను. ఎందుకంటే అండి, నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే, మనం ఎన్నెన్నో ఉపయోగకరమైనవి అనుకోవచ్చు, లేదా అవి ఉపయోగం లేనివి అనుకోవచ్చు. వాటి కోసం చాలా టైం స్పెండ్ చేస్తాం. ఒక మూవీ తీసుకుంటే 2.5 hours వెళ్ళడానికి రావడానికి అంతా కలిపి ఒక 5 hours స్పెండ్ చేస్తాం మూవీ కోసం. ఒక ఫంక్షన్ కోసం డే అంతా స్పెండ్ చేస్తూ ఉంటాం, లేదా ఇంకో దేనికోసం స్పెండ్ చేస్తాం. మన పిల్లల భవిష్యత్తుని, మన పిల్లలు ఏంటో తెలుసుకోవడానికి ఒక్క అరగంట నేను ఇస్తాను మీకు టైం. మీరు నాకు ఇవ్వండి టైం. మీరిచ్చే టైం, నేనిచ్చే టైం పిల్లల భవిష్యత్తుకు దారి చూపే వెలుగు అవ్వాలి. ఎస్, ఇదంతా కూడా నేను ఫ్రీ రిజిస్ట్రేషన్ మాత్రమే, ఎవరి దగ్గర కూడా ఏమి కాదు. నేను జస్ట్ ఈ సొసైటీలో జరుగుతున్న ప్రతి ఒక్కరికి పర్సనల్గా నేను చెప్పాలని. ఆల్రెడీ నా దగ్గర చదువుతున్న తల్లిదండ్రులకు తెలుసు నేను వాళ్ళకి ఎంత టైం ఇస్తాననేది. నా దగ్గర డైరెక్ట్గా వస్తే వాళ్ళు 1/2 hour మాట్లాడాలనుకుంటే నేను 1 hour వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం విషయాన్ని చెప్పి పంపిస్తాను నేను. పిల్లలు సాధారణంగా ప్రతి ఒక్క పిల్లాడు కూడా మంచి ర్యాంక్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి, ర్యాంక్ రావాలి, ఇలా ఉంటుంది తల్లిదండ్రులకి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ పిల్లల యొక్క స్టామినాని ఎలా పెంచాలి? ఇప్పుడు ఒక మొక్క ఉంది, డైరెక్ట్గా పెద్ద చెట్టు అవ్వాలంటే అయ్యే పని కాదు కదా. దానికి సరైన పోషకాలను అందిస్తూ వెళ్ళాలి. మన పిల్లలు కూడా అంతే. ప్రీవియస్గా ఏమున్నారో తెలియదు, సడన్గా వచ్చేయాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, సడన్గా రావాలనుకో సడన్గానే పోతుంది. చాలా ఒక్కొక్కటి వాళ్ళకి పేర్చుకుంటూ ప్రతిదీ, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, జీకే కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ప్రతిదీ పేర్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థలో మన పిల్లలు మెరికల్ లాగా తయారవుతారు. దీనికోసమే నేను ఇంటరాక్షన్ విత్ రామ్ సార్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాను. ఇది ఫిబ్రవరి 1 నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. అయితే ఈ లోపలే మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎవరై ఉండాలి? మీ పిల్లలు 4th or 5th క్లాస్ చదువుతూ ఉండాలి. ఎస్, 4th or 5th క్లాస్ చదువుతూ ఉండాలి పిల్లలు. మీరు వచ్చేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే REZ క్యాపిటల్ లెటర్స్, IR, REZ-IR ఇంటరాక్షన్ విత్ రామ్ సార్ అన్నమాట. IR అంటే రిజిస్ట్రేషన్ ఫర్ ఇంటరాక్షన్ విత్ రామ్ సార్. ఇది మీరు టైప్ చేసి వాట్సాప్లో 6303649211 ఈ నెంబర్కి ఈ కోడ్ని పంపించండి. REZIR అనే కోడ్ని కనుక ఈ నెంబర్కి వాట్సాప్లో పంపిస్తే మీకు షెడ్యూల్ని నేను ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా REZIRతో పాటుగా మీ డిస్ట్రిక్ట్ నేమ్ని కూడా టైప్ చేయాలి. డిస్ట్రిక్ట్ నేమ్ REZIR అని చెప్పి డిస్ట్రిక్ట్ నేమ్ను కూడా. ఎందుకు డిస్ట్రిక్ట్ నేమ్ అంటే, సో మీరు దూరం నుంచి వస్తే కనుక నేను టైం షెడ్యూల్ని మీకు 2-3 రకాలుగా ఇస్తాను. ఓకేనా? ఎందుకంటే మీకు కూడా చాలా పనులు ఉంటాయి కదా. సో ఆ పనులు కూడా మీరు చూసుకొని రావాలి కాబట్టి నేను ఇస్తాను మీ టైం షెడ్యూల్ బట్టి. బట్ ఖచ్చితంగా మీ టైం షెడ్యూల్కి మీరు ఆ టైంకే అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మీ తర్వాత ఇంకొకరి షెడ్యూల్ ఉంటుంది. ఓకే? సో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే పలానా టైంకి రావాలని నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? ఎందుకంటే అండి, ఈ దేశంలో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు, స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఎవ్వరు మాట్లాడుకోవట్లేదు. చాలా బాధాకరమైనది. స్కూల్స్ ఉన్నాయి, ఒక పరిశ్రమ అయిపోయింది. పరిశ్రమలో వస్తువుల్ని ఎలా అయితే గ్రేడింగ్ చేసేసి వస్తువులు ఏవి పనికిరానివి ఇవి పనికొచ్చేవి అని, లేదా వస్తువుల్ని ఒక ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తున్నారో అలా తయారు చేస్తున్నారు. అది కాదు. పిల్లల్ని తయారు చేయడం అంటే పూర్తి పరిపక్వతతో లోకజ్ఞానం తెలుసుకునేలాగా, తల్లిదండ్రులను గౌరవించేలాగా, పెద్దల్ని గౌరవించేలాగా, వాళ్ళు పెరుగుతూ వాళ్ళని రక్షించుకునేలాగా చేసేదే విద్యా వ్యవస్థ. అది నేడు కొంత కాదు, చాలా వరకు అది ఎక్కడ ఉండట్లేదు. కాళ్ళకి నమస్కారం చేసేటువంటి పిల్లల్ని, టీచర్కి పాదాభివందనం చేసినటువంటి స్టూడెంట్స్ని నేను చూసి చాలా రోజులైంది. కానీ నా స్టూడెంట్స్ చెప్పేది ఒకటే, తల్లిదండ్రుల్ని గురువుల్ని గౌరవించే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. కానీ నేడు మూవీస్ వల్ల కావచ్చు, సొసైటీ వల్ల కావచ్చు, తల్లిదండ్రుల్ని
ఎస్పెషల్లీ తల్లిదండ్రుల్ని గురువుల్ని కామెంట్ చేసేటువంటి ధోరణి. వింటున్నట్టు నటిస్తూ ఉంటారు పిల్లలు, కానీ వాళ్ళ ధోరణి లోపల వేరేగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే మీరందరూ కూడా నిజంగా మీ పిల్లల్ని ప్రేమిస్తే మీ పిల్లల యొక్క చదువు కోసం, మీ పిల్లల యొక్క ప్రతి క్షణం ఆలోచించాలి. ఒకప్పుడు మన తల్లిదండ్రులు మన పిల్లల్ని సమాజంలో వదిలేస్తే పెరిగాం. ఇప్పుడు సమాజంలో మనం వదిలేయాలంటే భయం. ఎందుకంటే వాళ్ళు ఎలా పెరుగుతారో అని. మనం వదిలేస్తే పెరిగాం, ఇప్పుడు వదిలేస్తే ఏమైపోతారో తెలియలేనట్లుగా అయిపోయింది. కాబట్టి మనం అణువణువు ఇంచు ఇంచు కూడా వాళ్ళని పరిశీలించాలి. తప్పదు. మన ఉద్యోగాలు చేసుకుంటే మన పిల్లల కోసం మనం మన జీవితంలో కొంత భాగాన్ని వాళ్ళకి ఇస్తే జీవితం అంతా బాగుంటుంది. వాళ్ళకి వాళ్ళ బాగున్న జీవితాన్ని చూసే మనకి. మరి ఆలస్యం చేయకుండా నాతో మాట్లాడాలి డైరెక్ట్గా అండి. నేను అనేది ఫోన్లో కాదు, డైరెక్ట్గా వైజాగ్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ మీ పిల్లాడిని కూడా ఖచ్చితంగా తీసుకురావాలి. దీనికి ఒక నిబంధన ఏంటంటే స్టూడెంట్ కంపల్సరీగా ఉండాలి. స్టూడెంట్ లేకపోతే అనాలిసిస్ చేయలేము. స్టూడెంట్ కంపల్సరీగా ఉండాలి. స్టూడెంట్ని తీసుకొని విశాఖపట్నంలో SGS సైనిక్ అకాడమీ గూగుల్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది. అడ్రస్ కూడా వచ్చేస్తుంది. మన అడ్రస్కి రావాలి, నాతో మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గా పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, పిల్లల యొక్క చదువు గురించి మాట్లాడాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. 6303649211 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. రిజిస్ట్రేషన్ REG-IR అని చేసి డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి. మీకు నేను టైం షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. మరి ఈ ప్రోగ్రామ్ని తల్లిదండ్రులుగా మీరు, గురువుగా నేను, ఈ రెండు చేతులు కలిసి మోగేటువంటి చప్పట్ల సక్సెస్ని మన పిల్లలకు అందిద్దాం. మరింకెందుకు ఆలస్యం, రండి మాట్లాడుకుందాం. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్.